అలల్లాంటి రాగం నువ్వే నేర్పలేదా, తుఫానంటి వేగం నువ్విచ్చింది కాదా, వెలివేసి లోకాన్ని ఎటో వెళ్ళిపోదా, ఏదో చేసి కాలాన్ని అలాగమందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తాను. ఇయ్యాలైతే మంచి హెల్దీ కబాబ్ చేసి చూపిస్తా. 2 ఇంగ్రీడియంట్స్తోని మస్తు హెల్దీగా ఉంటుంది. పిల్లలు మాత్రం మస్తు టేస్టీగా ఉందని తింటారు. పిల్లలు తినని మనము తినిపించడమే మన ఆర్ట్. కాబట్టి ఈరోజు పిల్లలు ఏది ఇష్టంగా తినారో గదే మీకు చూపిస్తాను. కానీ ఇష్టంగా తింటారు చేసిన తర్వాత. ఇక్కడైతే ఓవర్ నైట్ నానబెట్టుకున్న పచ్చ పెసర్లు ఉంటాయి కదా, పొట్టు పెసర్లు, అవి అయితే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఫస్ట్ నానబెట్టిన తర్వాత పొద్దున్న లేసుడుతోనే మిక్సీ అయితే పట్టుకోవాలి. ఆ మిక్సీలో ముందుగానే మనం అరగంట సేపు నానబెట్టుకున్న మిల్ మేకర్, ఆ మిల్ మేకర్లో నీళ్ళన్నీ కూడా స్క్వీజ్ చేసేసి ఆ పెసరపప్పులా మంచిగా వేసుకొని మిక్సీ అయితే పట్టాలి. పిల్లలు మనం ఎక్కువ ఏమి ఇవ్వాలంటే పిల్లలకు మిల్ మేకర్ ఇవ్వాలి. ఎందుకంటే అందులో ఈస్ట్రోజను, టెస్టోస్టిరాన్ లెవెల్ను ఉత్పత్తి చేసే మంచి హార్మోన్ని విడుదల చేసే మంచి హెల్దీ అన్నట్టు. ఇది హై ప్రోటీన్ కూడా, 2 రకాల హై ప్రోటీన్లు అన్నట్టు పప్పులల్లో. ఇది నాన్ వెజ్ తినేవాళ్ళకు ఈ మిల్ మేకర్ మస్తు పనిచేస్తుంది. గట్లయితే ఈ 2 రకాల ఇంగ్రీడియంట్స్ తీసుకొని అందులో ఉప్పు కారాలు వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి ఫ్రెష్ చేసుకోండి, మంచి ఫ్లేవర్గా ఉంటుంది. పిల్లలు అల్లం వెల్లుల్లి అంటే ఇష్టపడరు కాబట్టి నేను అల్లం వెల్లుల్లి వేసుకుంటలేను. ఇక్కడైతే ఉప్పు కారం సరిపడి వేసుకోవాలి. దాని తర్వాత జీలకర్ర వేసుకుంటారా, మీకు ఇష్టం ఉంటే అజ్వాన్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే డైజెషన్ తొందరగా కావడం కోసం జీలకర్ర వేసుకుంటారా. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. గంతే, మనకు వితిన్ 5 నుంచి 10 నిమిషాలు అయిపోయే హెల్దీ కబాబ్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకు పొద్దున్న లేసుడుతోనే టిఫిన్ బాక్స్లో ఏం కట్టాలి అని రాత్రంతా ఆలోచిస్తాం. ఏం లేదు, నా వీడియోలు చూసారంటే ఖచ్చితంగా మీకు డిన్నర్లు ఏం చేయాలి, లంచ్లు ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్లు ఏం చేయాలనేది మీకైతే సింపుల్గా అర్థమైపోతుంది. సింపుల్గా చేసి కూడా మీకు చూపిస్తా. ఖచ్చితంగా నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళు అయితే ఎప్పుడు సపోర్ట్ చేసినట్టుగా సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇక్కడైతే మిక్సీ పట్టుకున్న తర్వాత మనమైతే దీనికి గిన్నెలు అయితే వేసుకుందాం. గిన్నెలు వేసుకొని మంచిగా ఉల్లిపాయలు సన్నగా కడిగేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే ముందనే కడిగేసుకొని పెట్టుకున్నా. మీకు ఇష్టం ఉంటే ఇందులో ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ఇక నేనైతే వేసుకుంటలేను. ఎందుకు వేసుకుంటలేను అంటే ఆల్రెడీ మనకు మిల్ మేకరును పెసరపప్పు బాగా హెవీ అన్నట్టు, హై ప్రోటీన్ కదా, అది డైజెషన్ కావడం కోసం ఎక్కువ టైం పడుతుంది. అందుకని చెప్పి నేను 2 రకాల ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేస్తాను. ఇక్కడైతే సన్నగా కడిగేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా కడిగేసుకున్న పచ్చిమిర్చి, పిల్లలు తినకపోతే మీరు అవాయిడ్ చేయొచ్చు. పచ్చిమిర్చి ప్లేస్లో మీరు క్యాప్సికం వేసుకోండి. అది కూడా కొంచెం స్పైసీ ఉంటుంది, కానీ హెల్త్కు మాత్రం మంచిది అన్నట్టు. అవి కూడా తినరు పిల్లలు. ఏ తినరో గదే మనం చేసి పెట్టాలి. గట్లయితే మనం చేసి పెట్టి ఉంటుంది, వాళ్ళు తిన్నట్టు ఉంటుంది. మా చిన్నోడైతే అసలు ఇవన్నీ ఏం తినడు. అందుకని చెప్పి వాని కోసం ఇట్లా చేసి పెడతా. వాడు తింటాడు, వాడు క్యాప్సికం అవన్నీ కూడా చూడడిగా తినేస్తాడు. ఒక అట్లయితే ఉన్నది. ఇక్కడైతే మంచిగా ఒక చిన్న లడ్డు తీసుకొని మంచిగా కబాబ్ లెక్క రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే రౌండ్గా అయితే చేసుకుంటాను. మీకు ఇష్టం ఉంటే ఓవల్ షేప్లో చేసుకోవచ్చు, లేదనుకుంటే బుల్లెట్ షేప్లో కూడా చేసుకోవచ్చు కబాబ్ స్టైల్లో. మనం షాలో ఫ్రైనే చేస్తాం, ఎయిర్ ఫ్రైలు కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు ఎయిర్ ఫ్రైలు ఎట్లా చేయాలి, ఎంత టెంపరేచర్లో చేయాలనేది మీకు చూపిస్తా. గిట్లయితున్నది. ఇంకా మంచి హెల్తీ చేయడం కోసం నేనైతే డ్రై ఫ్రూట్స్ కూడా వాటి మీద యాడ్ చేస్తాను. గిట్లయితే పంప్కిన్ సీడ్స్ అయితే మంచిగా ఇట్లా పెట్టేసుకొని మనమైతే షాలో ఫ్రై చేసుకుందాం. నెయ్యిలో కానీ, బటర్లో కానీ, నూనెలో కానీ ఫ్రై చేసుకొని పిల్లలకు షాలో ఫ్రై చేసి ఇస్తే ఇది చల్లారిన తర్వాత కూడా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా కచప్తోని ఇవ్వండి, మీ పిల్లలు మాత్రం ఎమ్మిగా ఉందని తింటారు. టిఫిన్ ఖాళీ తీసుకొని వస్తారు. ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారని అనుకుంటారా. ఇక్కడైతే నాన్ స్టిక్ ప్యాన్ పెట్టిన ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్ వేసుకొని మంచిగా మనం తయారు చేసుకున్న ఈ కబాబులు అయితే వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మస్తు లోపల మంచి సాఫ్ట్గా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది. మిల్ మేకరును పెసరపప్పుతో కాకుండా మీరు మైసూర్ పప్పుతో కూడా చేసుకోవచ్చు. పొట్టు మైసూర్ పప్పు ఎప్పుడైనా వీలున్నప్పుడు మీకు మైసూర్ పప్పుతో ఎట్లా చేయాలనేది కూడా మీకు చూపిస్తా. మస్తు రకాల రెసిపీస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నా వీడియోని చూసేటోళ్ళు కొత్తోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గిట్లయితే నేను రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఇట్లా షాలో ఫ్రై చేసుకోండి. 2 వైపులా కూడా మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మంచిగా ఆయిల్ పోసుకుంటా, లేకపోతే నెయ్యి బటర్ వేసుకుంటా 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. మనకు నానబెట్టాల్సిన అవసరం లేదు, పొద్దున్న లేసి హడావిడిగా చేయాల్సిన పని లేదు. రాత్రి నానబెట్టుకున్నాం, మిక్సీ పట్టుకున్నాం, కథం చేసేసుకొని పక్కన పెట్టేస్తే అయిపోతుంది. సింపుల్గా 5 నుంచి 10 నిమిషాలు అయిపోతుంది. ఏ రెసిపీ చేసినా కూడా నేనైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయను. అంతేకాకుండా తొందరగా అయిపోయే రెసిపీస్ అయితే మీకు చూపిస్తా. పాతోళ్ళకి తెలుసు,
కొత్తోళ్ళకి తెలవది. అయితే ఇయాల ముచ్చట్లయితే ఏం పెడతలేను. ముచ్చట్లు పెట్టాలని ఉన్నది గానీ, ఇయాల రెసిపీ మాత్రమే చూపిత్తానా. అయితే ముచ్చట్లు రేపు బెడతా. అయితే మా అత్తమ్మ, మా వాళ్ళ గురించి చెప్పినా గదా! మా పెద్ద తోడికోడలు షాదీకచ్చేదున్నది, పెళ్ళికచ్చేదున్నది చెప్పినా గదా! అత్తాంది. ఎవరింటికి అత్తాంది? ఏంది? అసలేంది కథ అనేది మీకు రేపటి వేళ షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా పాతోళ్ళుంటారు గదా! ఆళ్ళకైతే మ్యాటర్ తెలుసు. కొత్తోళ్ళకి తెలవది. కాబట్టి కొత్తనే ఉంటది. ఇగో గిట్లయితే మంచిగా 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై జేసుకోవాలి. అయితే మా పెద్ద తోడికోడలు రేపు పెళ్ళికత్తాంది. వాళ్ళ ఫ్యామిలీని తీసుకొనొత్తాంది. పిలవని పేరంటానికి అత్త ఎట్లుంటదో గట్లత్తాంది మా మా పెద్ద తోడికోడలు. నిజంగా ఇలాంటివి వింటా నాకైతే విచిత్రమేత్తది. ఎందుకంటే అసలు మనం పిలవకపోయినా గూడా ఏదో ఆళ్ళ అవసరం కోసం రావాలే, అవసరం కోసం ఉండాలే గాబట్టి ఒక ఇల్లు గావాలి గాబట్టి అట్లా ఆ అవసరం కోసమైతే అత్తాంది. అసలేంది మ్యాటర్ అనేది రేపటి వేళ షేర్ చేసుకుంటా. ఇక్కడ మాటల్లో చెప్పడమే మర్చిపోయినా. మంచిగా కబాబులయితే రెడీ అయిపోయినాయి. క్రిస్పీ కబాబులు, మిల్ మేకరు, పెసరపప్పు కబాబులయితే రెడీ అయిపోయినాయి. ఖచ్చితంగా మీకు నచ్చుతది. మీరు ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి, మీ పిల్లలకు పెట్టండి. ఎట్లున్నదో కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అయితే ఇయాల పొద్దున్నుంచి సాయంత్రం అంటే మా పిల్లలు స్కూలుకి వచ్చే వరకు ఏంది కథ అనేది ఈ వీడియోలో కూడా మీకు చూపిత్తా ఉంటా. ఖచ్చితంగా చూసుకుంటూ ఉండండి. ఇక్కడైతే కబాబులయితే రెడీ అయిపోయినాయి. మా పిల్లలు కూడా కొన్ని తిన్నరు. వాళ్ళకి టిఫిన్ బాక్స్‌లు ఇచ్చేసిన. నేను కూడా టేస్ట్ చూసిన. ఉప్పు, కారాలు ఎట్లున్నాయో చూసి మంచిగా కబాబులయితే రెడీ చేసిన. తినేసిర్రు. తినేసిన తర్వాత వాళ్ళనైతే స్కూల్‌లో డ్రాప్ చేయాలి గదా! ఇగ నా డ్యూటీ మీకు తెలిసిందే. ఇగ మా స్కూల్‌లో అయితే డ్రాప్ చేయడం కోసం నేనైతే స్కూలుకి పోతానా. పిల్లలకు టిఫిన్ బాక్స్‌లు కట్టేసిన. ఇగ మా ఆయనైతే జిమ్‌కి పోయిండు. జిమ్ నుంచి వచ్చిన తర్వాత మా ఆయనకు చేసి పెట్టాలే. ఇగ గిట్లయితే ఉంటది. ఇగ పొద్దున్నుంచి సాయంత్రం వరకు అంటే ఇట్లా పని మీకు తెలిసిందే. నేనేం చేత్తా, ఏంది కథ అనేది మీకు తెలిసిందే. ఇక్కడైతే నేనిగ స్కూల్‌కైతే రెడీ అయి పోతానా మా పిల్లని డ్రాప్ చేయడం కోసం. అచ్చిన తర్వాత ఇగ మా ఆయనకు కబాబ్ చేసి పెట్టాలే. దాంతో పాటు చాయలు పెట్టాలే. ఇగ గిట్లయితే ఉంటది. మా ఆయనకి ఇగ టిఫిన్ బాక్స్‌లు కట్టేసి మా ఆయన పోయిన తర్వాత ఎడిటింగు, రికార్డు అవన్నీ కూడా చేత్తా. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే నిన్న ఒక సిస్టర్ అయితే అడిగింది. నిజంగా మీరు గ్రేట్ సిస్టర్. మీరు అసలు పిల్లలు చదివిపియడము, తీసుకుపోవడం, తీసుకురావడం, ఇంటిని చూసుకోవడము, ఇన్ని రకాల వంటలు చేయడము, ఇంటి పని చేసుకోవడము మీకెట్లా సాధ్యమైతాంది సిస్టర్ అని ఒక సిస్టర్ అడిగింది. అందుకే ఇవన్నీ చెప్తానా. ఇగో గట్లయితే ఉంటది. ఇక్కడైతే మా ఆయన వచ్చిండు. ఇగ మా ఆయనకైతే కబాబు చేసి ఇచ్చేసిన. ఇగ మీ ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటా కబాబులైతే తినేస్తాం. ఇగ మా ఆయన జిమ్ చేస్తాడు కాబట్టి మా ఆయనకి హెల్తీ ఫుడ్ ఇవ్వడం కోసం మేమందరం హెల్తీ తింటాను. అంతకుముందు నుంచి కూడా మేము హెల్తీనే తినేటోళ్ళం. కానీ ఇంకా మంచి రెసిపీస్ అయితే మంచిగా చేసి పెడతాను పిల్లలకు. ఎందుకంటే మనం ఏది తిన్నా కూడా కొంచెం ఆరోగ్యంగా తినాలే, ఆనందంగా ఉండాలంటే మనం మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అయితే అయితే ఓ సిస్టర్ అయితే అడిగింది కదా! అయితే చెప్పేది ఏం లేదు. మనం ఏ పని చేసినా కూడా ఒక టైమ్ టు టైమ్ ఇట్లా లేవాలి, ఈ టైంకి లేవాలి, ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి పిల్లలని తీసుకురావాలి, ఈ టైంకి వంట చేయాలి అని చెప్పి ఒక టైమ్ టు టైమ్ రాసుకోవాలి, చేయాలి. అది అలవాటైపోతది. కాబట్టి మనం ఇంట్లో చేత్తానం ఇది యూట్యూబ్ అనేది జాబ్ అనుకోవాలి గంతే. ఇక్కడ చూస్తారు కదా! ఇక చాయ్ అయితే పెట్టుకున్నా. మా ఆయనైతే ఎళ్ళిపోయిండు. నాకు ఒక్కదాని కోసం చాయ్ పెట్టుకున్నా. ఇక మా ఆయనకు టైం అయింది. ఆఫీస్ టైం అయితుందని చెప్పి ఇక మా ఆయనైతే జల్దీ ఎళ్ళిపోయిండు ఆఫీస్‌కు. ఇక నేనే చాయ్ పెట్టుకున్నా. నేనైతే ఒక చాయ్ ఖచ్చితంగా పొద్దున, సాయంత్రం 2 చాయలు మాత్రం ఖచ్చితంగా మంచిగా స్ట్రాంగ్‌గా తాగుతా. ఎవ్వరు లేనప్పుడు తాగుతా. ఎందుకంటే మనం తాగే ఒక కప్పు చాయ్ గూడా మంచిగా మన మైండ్‌కి ఎక్కేలాగా, మన మనసుకు నచ్చేలాగా చేసుకొని మంచిగా తాగుకుంటా, మంచిగా టీవీ చూసుకుంటా, మంచిగా ఆస్వాదిస్తూ తాగుతా. అందుకని చెప్పి నేను మా ఆయన పోయిన తర్వాత మంచిగా చేసుకొని తాగుతా. ఎందుకంటే మా ఆయన ఉంటే తొందరగా అది జెయి, ఇది జెయి అంటాడు కాబట్టి ఆ చాయ్ తాగినట్టే ఇట్లయితే ఉంటది. చాయ్ అయితే అందుకని రెడీ చెప్పి అయిపోయింది. ఇట్లయితే ఇక మళ్ళా మంచిగా రేపటి ఒక వీడియోలో కలుస్తా స్ట్రాంగ్ మరి. ఇక చాయ్ అంతవరకు పొద్దున, ఉంటా మరి. మీకు సాయంత్రం 4 నచ్చింది గంటలకు అట్లా అనుకుంటాను తాగుతా. వీడియో. గిట్లయితే ఉంటది. నమస్తే. అయితే అంతవరకు సెలవు. ఇక మా తోడికోడలైతే రేపు పెళ్ళికస్తాంది. వాళ్ళ ఫ్యామిలీని తీసుకొనొత్తాంది. ఎవరింటికత్తాంది, అసలు ఎన్ని రోజులుంటది, అసలు మేము పెళ్ళికి పోతాన్నాం గదా! ఏంది కథ, అసలు పెళ్ళిలో ఏం జరుగుతదో ఏమో అని నాకు భయమైతే బాగున్నది. ఎందుకంటే ఏందనేది మీకు రేపటి వీడియో షేర్ చేసుకుంటా. ఒక రోజులో అయితే జరిగిపోదు. ఒక రోజైతే చెప్పడం కుదరది. గట్లయితే ఉంటది. పాతోళ్ళకి తెలుసు ఏంది కథ అనేది. ఇక మా ఆయనైతే ఆఫీస్‌కి పోయిన తర్వాత దొండకాయలైతే తీసిన. ఆ దొండకాయల పచ్చడి చేద్దామని చెప్పి దొండకాయల పప్పు మొన్నే చేసిన. అరకిల తీసుకుంటే పావు కిలో పప్పు చేత్తా. పావు కిలో ఫ్రై గానీ, పచ్చడి గానీ చేత్తా. ఇగ గిట్లయితే ఉంటది. ఇగ ఇంటి పని, వంట పని చేసుకొని తొందరగా ఒక అరగంట, గంటల రికార్డ్ ఎడిటింగ్ అయిపోతది. ఆ తర్వాత 1:30కు, 2కి అప్‌లోడ్ అయితే చేత్తా. ఇగ గిట్లయితే ఉంటది నా లైఫు. మరి మీకు నచ్చిందనుకుంటాను నా లైఫు. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇయ్యండి. పిల్లలైతే స్కూల్ నుంచి తీసుకొచ్చిన. అంటే 2 గంటలు రెస్ట్ తీసుకున్నా. ఇగ 5:30 అయితాంది. పిల్లలైతే స్కూల్ నుంచి
తీసుకొని వచ్చిన. ఇక వాళ్ళకు ట్యూషను, వాళ్ళకు పడాయి, వాళ్ళ చదువులు, వాళ్ళ గురించి ఇప్పుడు వాళ్ళకు ఒక్కొక్క టైం తీసుకుంటా. గిట్లయితే ఉంటుంది నా లైఫ్. మీకు నచ్చింది అనుకుంటానా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. రేపటి వీడియోలో కలుస్తా మరి. అంతవరకు ఉంటా మరి. నమస్తే, సెలవు.